విశాఖ ఆర్కే బీచ్ లో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. రుద్రాక్ష శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. మహాశివరాత్రి వేడుకలు ఉదయం నుంచి కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఆర్కే బీచ్ లో ఉదయం నుంచి కూడా స్నానాలు ఆచరించడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా అనేక మంది చేరుకుంటారు. చేరుకుని ఇక్కడ మొత్తం కూడా ఈ కోట్లింగాలు అంటే రుద్రాక్షలతో ప్రత్యేకంగా ప్రతి ఏటా కూడా రుద్రాక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వేలాది మంది భక్తులు ఉదయం నుంచి కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ స్వయంగా వాళ్ళే అభిషేకం చేసుకునే పరిస్థితి ఉంది. స్వయంగా సుబ్రహ్మరెడ్డి గారి సారథ్యంలో ఆయన దగ్గరుండి భక్తులతో కూడా మొత్తం కూడా స్వయంగా అభిషేకం చేసుకునే పరిస్థితి కనిపిస్తారు. దాంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో మొత్తం కూడా చేరుకుంటున్నారు. చాలా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు కూడా చాలా మంది మొత్తం కూడా ఇక్కడ స్వయంగా వాళ్లే వచ్చి మొత్తం అభిషేకం చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. కొంతమంది భక్తులతో కూడా మాట్లాడే పరిస్థితి చేద్దాం. ఈ మొత్తం కూడా ఆర్గనైజ్ చేసి అంతా కూడా నిర్వహిస్తున్నటువంటి మొత్తం చాలా మంది నాయకులు ఉన్నారు. ఎలా జరుగుతుంది ఏర్పాట్లు, ఎలా జరుగుతుంది? సరే, బ్రహ్మాండంగా. ఎందుకంటే ఇది 41 మహాకుంభాభిషేకం ప్రతి సంవత్సరం తప్పకుండా చేస్తున్నారు. మరి ఇవాళ చూసాం, భారతదేశంలో 1,8,00,000 శివలింగాలు ఎక్కడా లేదు. ప్రజల చేత స్వయంగా అభిషేకం చేస్తున్నారు. మరి ఇది నిజంగా విశాఖ అదృష్టం. గడిచిన 40 సంవత్సరాలు దత్తత విశాఖపట్నం మాట తప్పకుండా క్రమం తప్పకుండా శివ ఇక్కడే ఉంటున్నారు. మరి నిజంగా భక్తులు కూడా అందరూ కూడా చాలా వేలాది మంది ఉదయం నుంచి వస్తున్నారు. ఇది ఇంకా అలా లైన్ పెరుగుతుంది తప్ప ఈవేళ నేవీ వాళ్ళు ఉన్నా సరే ఈ శివరాత్రికి సందర్భంగా అటు నేవీ వాళ్ళు కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ ఇటు అబ్జెక్షన్ పెట్టలేదు. డెఫినెట్ గా భగవంతుడు ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, ముఖ్యంగా సుబ్రహ్మరెడ్డి గారు భగవంతుడు ఆయనతో చేస్తే నిజంగా విశాఖపట్నం ధన్యులు మనం చేస్తాం. సార్, మీరేమంటారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతుంది? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా ఆనందకరం. నిజంగా ఇలాంటి మహానుభావుల చేతుల మీదుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు మా సుబ్రహ్మణ్య గారికి ఎల్లప్పుడూ ఉండాలని సదా దేవుని ప్రార్థించారు. ఎక్కడ లేని విధంగా మీకు మీరు అభిషేకం చేసుకునే పరిస్థితి మీరేమంటారు? సుబ్రహ్మరెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1,000,000 లింగాలు యొక్క అర్చన, శివలింగాలకు అర్చన కార్యక్రమం అనేది ఈ రోజు ఆయన చేతుల మీదుగా జరుగుతున్నటువంటి శివుడి సంకల్పం. ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలకు, విశాఖ వాసులకు ఆయన ఒక గొప్ప అవకాశాన్ని, శివలింగాన్ని ప్రత్యేకంగా అర్చన చేసేటువంటి అవకాశం కల్పించినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి 41వ ఏట అంటే సుమారుగా 4 దశాబ్దాల తర్వాత కూడా 41వ ఏట కూడా ఈ రోజు విశాఖ బీచ్ రోడ్ లో ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి ఆ సుబ్రహ్మరెడ్డి గారికి ధన్యవాదాలు. మరి ఆ శివుడి సంకల్పం అనేది ఉందన్నమాట. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి భారీగా అయితే భక్తులు చేరుకుంటున్నారు. మహిళా భక్తులు అయితేనే, పురుషులు అయితేనే భారీగా చేరుకుని మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేసే పరిస్థితి వస్తుంది. ఉదయం నుంచి కూడా భక్తులు భారీగా తీరి దర్శనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ లైన్, విశాఖ.